ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరుస్తున్న పిల్లలు. మరి దేవాది దేవుడు, మహోన్నతుడి దేవుడు గతించిన దినమంతా కూడా తన కృపా వాత్సల్యాలను భద్రపరుచుకుని మరి ప్రభు ఈ నూతన దినాన్ని మనకు అనుగ్రహించారు. మరి 2024 సంవత్సరం 6వ నెల 7వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుడిచ్చినటువంటి మరి వాగ్దానం, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరిని నిమిత్తం దహన బలి నర్పించుచు నిత్యము అలాగన చేయుచుండెను. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5 వచనం. యోబు తన పిల్లల కొరకు మరి నిత్యము దహన బలి నర్పించేవాడని, అనగా ప్రార్థనా జీవితం కలిగి ఉండేవాడని. ఎవరు విరిగిన హృదయము వాళ్ళకి ఇష్టమైన బలి కాబట్టి యోబు తన బిడ్డల కొరకు నిత్యము కూడా ప్రార్థించేవాడని లేఖనం సెలవిస్తున్న రీతిలో మన కొరకు, మన బిడ్డల కొరకు, సమస్తం కొరకు దేవుని రాకడ వరకు మనం ప్రార్థన కలిగి ఉందాం. మహాపరిశుద్ధుని తండ్రి, ప్రేమ యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు, ఆశ్చర్యకుడా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. దేవానికి వందనాలు తండ్రి ప్రభు. జీవాధిపతిని తండ్రికి స్తోత్రాలు ప్రభు. ఇవన్న ప్రభు ప్రతి ఒక్కరిలో కూడా ప్రార్థన జీవితం కలిగి కృప దయచేయండి. ప్రార్థన వల్ల పరిస్థితులు మార్చు అనేకమైనటువంటి కార్యాలను చేసి గొప్ప తండ్రికి స్తోత్రాలు ప్రభు. మంచి కాపరికి స్తోత్రాలు తండ్రి. దేవాదిగో తండ్రి, మా భారతదేశాన్ని దీవించండి, ఆశీర్వదించి నాయన నాయకులకు, అధికారులందరికీ కూడా మంచి వంతు నింపండి. దేవాదిగో మా భారతదేశాన్ని మీరు దీవించి ప్రభావిదిగో తండ్రి నాయన, మరి నాయన బిడ్డలందరినీ కూడా ప్రభు మీరు ఆశీర్వదించండి. దేవాదిగో విదేశాల్లో బిడ్డలందరినీ కూడా దీవించండి. నేను యవన బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభు. మరి నాయన గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నేను యేసు నీకు వందనాలు తండ్రి ప్రభు. మరి యవన బిడ్డలందరూ కూడా ప్రభు నేను చదువుకుని ప్రభు మరి నాయన మరి పరీక్షలు రాసి ప్రభు జయమును అందుకుని దేవతండ్రి మరి నాయన తరగతులకు వెళ్ళబోతుండగా కార్యాలు జరిగించండి. మరి కొంతమంది అయితే పాస్ అవ్వలేదు, అయినప్పటికీ మళ్ళా కట్టుకుని పాసుడు కృప దయచేయండి. దేవదిగో పాడి పని మీరు ఆస్వాదించండి. పనికి వెళ్తున్న బిడ్డలకినైనా మంచి ఆరుగులు దయచేయండి. ప్రతి సేవకుల కుటుంబాలు దీవించండి, ఆస్వాదించండి తండ్రి. కోర్టు గొడవలు, కేసు గొడవలని కూడా కొట్టివేయండి. దేవతండ్రి ఇదిగో ప్రభు యేసు హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలకి విడుదల చేసేసి ప్రభా ఇగో నీ నామానికి మాత్రం మహిమ తెచ్చివస్తుందని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.